నమస్తే ఎవ్రీవన్. మీరు రీసెంట్‌గా వినే ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ట్రూడో అనౌన్స్డ్ న్యూ చేంజెస్ ఇన్ టెంపరరీ ఫారిన్ వర్కర్స్ ప్రోగ్రామ్ ఇన్ కెనడా. యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ ఏంది అని అంటే వీళ్ళకి ఎప్పుడైతే షార్ట్ టర్మ్ స్కిల్ గానీ, లేబర్ గ్యాప్స్ ఏర్పడ్డప్పుడు వీళ్ళు అదర్ దాన్ కెనాడియన్స్ పర్మనెంట్ రెసిడెంట్స్ కాకుండా బయటోళ్ళని తీసుకోవచ్చనమాట. యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ 1973లోనే నుండి ఉన్నా కూడా కోవిడ్-19 తర్వాత వీళ్ళకు లేబర్ గ్యాప్స్ ఎక్కువ ఏర్పడడం వల్ల వీళ్ళు కూడా జనాల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. సో వీళ్ళకు ఇక్కడున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1.4 మిలియన్ పీపుల్ జాబ్లెస్ అయ్యారు. సో దానివల్ల వీళ్ళు ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అదేంటి అని అంటే ఇప్పుడు ఎక్కడైతే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ ఫారినర్స్ ఉండడానికి లేదు. నెంబర్ 2 ఏంటి అంటే ఇంతకుముందు వర్క్ పర్మిట్ 2 ఇయర్స్ ఇచ్చేటోళ్ళు, అది ఇప్పుడు ఓన్లీ 1 ఇయర్కి చేశారు. నెంబర్ 3 ఏంటి అంటే దీనికి ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఒక 4 సెక్టర్స్ మాత్రమే. నెంబర్ 1 అగ్రికల్చర్, నెంబర్ 2 హెల్త్ కేర్, నెంబర్ 3 ఫుడ్ ఆర్ ఫిష్ ప్రాసెసింగ్, అండ్ నెంబర్ 4 ఏంటంటే కన్స్ట్రక్షన్. సో వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఎక్కువ జనాల్ని ఇక్కడికి తీసుకోకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది.